హలో ఎవ్రీవన్, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను అల్లం మిరియాల చారు చేస్తున్నా. ముందుగా చింతపండు నానబెట్టేసుకోవాలండి. వెల్లుల్లండి, అల్లం, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, బెల్లం, మిరియాలు, కరివేపాకు. చిన్న బెల్లం ముక్కే తీసుకున్నాను. 2 టమాటాలు తీసుకున్నా. స్టవ్ మీద కడాయి పెట్టేసుకున్నా. ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం హీట్ అవ్వాలండి. అండ్ జీలకర్ర, ఇప్పుడు ధనియాలు మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలండి. మిరియాలు వేసుకున్నా. వెల్లుల్లి వేసుకుంటున్నా. అల్లం కూడా వేసుకుంటున్నా. చల్లారాక పౌడర్ చేసుకోవాలండి. దంచుకుంటే బాగుంటుంది కానీ నేను మిక్సీలో చేసుకుంటున్నా. మిక్సీ పట్టేసుకున్నానండి. నాకు ఎక్కువ పౌడర్ వద్దు, నేను కొంచెం పలుకుల్లాగే ఉంచేసుకున్నా మసాలాన్ని. ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకొని ఇదే మిక్సీ గిన్నెలో నేను టమాటాలు పేస్ట్ చేసుకుంటున్నా. చింతపండు గుజ్జు మొత్తం తీసానండి, చాలా చిక్కగా ఉంది. ఇప్పుడు బౌల్లో తీసుకుందాం. దేంట్లోనైతే చారు పెట్టేసుకుంటామో దాంట్లోనే పోసుకుంటున్నా. టమాటా పేస్ట్ వేసుకుంటున్నా. టమాటా ఎక్కువ మెత్తగా మిక్సీ చేసుకోలేదండి, నాకు ఇలానే కావాలి. కలిపేసుకుంటున్నా. ఈ పౌడర్ కూడా దీంట్లోనే వేసుకొని కలిపేసుకుంటున్నా. కొంచెం వాటర్ పోసుకుంటాను. సరిపడా ఉప్పు వేసుకుంటున్నా. పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా కలపాలి. ఇప్పుడు బెల్లం ముక్క కూడా దీంట్లోనే వేసుకుంటున్నా. రెడీ
అవుతుందండి చారు. చూడండి, ఇంకా ఒక 5 మినిట్స్ మరగనిద్దాం. చారు రెడీ అయిపోయిందండి. చూడండి ఎలా బాయిల్ అవుతుంది. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. ఆయిల్ కొంచెం, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుంటున్నా, కరివేపాకు, చిన్న ఇంగువ ముక్క వేసుకొని బాగా కలపాలండి. అంతేనండి, పోపు రెడీ అయిపోయింది. ఈ చారు రైస్లోకి చాలా బాగుంటుంది. జలుబు, దగ్గు, కఫము ఏమున్నా ఈ చారు తింటే వెంటనే తగ్గిపోద్దండి. మీరు ట్రై చేయండి. చూడండి చాలా చిక్కగా వచ్చింది కదా. అంత వాటర్ పోసుకున్నాం కానీ అయినా చిక్కగా వచ్చింది. సూప్ లాగా ఉందండి. టేస్ట్ చూసి చెప్తా మీకు. చాలా వేడిగా ఉంది కదండి. చాలా అంటే చాలా బాగుందండి, స్పైసీగా. మీరు ట్రై చేయండి. ఓకేనండి, ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.